హలో ఎవ్రీవన్, మనకు మ్యాథ్స్ 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇద్దాము. సో ఆల్రెడీ నేను ప్రీవియస్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో అవి వెరీ ఇంపార్టెంట్. సో మనకు అందులో నుంచి మనకు మార్చ్లో మన ఎగ్జామ్స్ జరిగాయి కదా 2B. సో అందులో నుంచి మనకు అన్ని క్వశ్చన్స్ అనేది రిపీట్ అయినాయి, మొత్తం అందులో నుంచి వచ్చాయి. సో ఫస్ట్ ఇప్పుడు కూడా సేమ్ మీరు ఇప్పుడు సప్లీ రాసే వాళ్ళు కూడా ఫస్ట్ మీరు అయ్యే ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాత మీరు అవన్నీ పర్ఫెక్ట్ అయ్యాక సో ఇందులో కూడా మనకి ఈచ్ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో సర్కిల్స్, సో ఓకేనా, సర్కిల్స్ నుంచి అన్నీ చేయాలి. సో ఈ ఫస్ట్ చదివాక క్వశ్చన్ చదివాక నెక్స్ట్ ఇవి చదవండి, ఇందులో నుంచి ఏది మిస్ చేయొద్దు. సో ఇందులో నుంచి ఉన్న అన్ని క్వశ్చన్స్ మీరు చదివితే మీకు మినిమంగా ఒక 45+50+ మార్క్స్ అయితే వస్తాయి. సో కనీసం ఏంటంటే మనం ఈ సమ్స్ అని చేస్తే మనం అక్కడ ఈ మోడల్లో ఎలాంటి సమ్ ఇచ్చినా కూడా చేయొచ్చు. ఇదే సమ్స్ అని కాదు, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అయితే ఇదే సమ్స్ వస్తాయి. తెలుసుగా మీకు 1A 1B అండ్ 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఏదైతే మనం అప్లోడ్ చేసామో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఆ క్వశ్చన్స్లో నుంచే వచ్చాయి. ఒకసారి కావాలంటే మీరు మళ్ళీ వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ తర్వాత ఇంకా ఏంటి, మనకు 1A 1B అయితే మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, విత్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. సో ఓకేనా, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ చూడండి 2A 2B మనకి ఆల్మోస్ట్ అయితే ఇందులో నుంచి ఉన్న క్వశ్చన్సే ఉంటాయి, ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కదా. సో చూడండి అన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, ఈ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అన్నీ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్లో కూడా మనం చాలామంది మిస్టేక్స్ చేశారు, మేము పేపర్ కరెక్షన్స్కి వెళ్ళాం కదా. సో ఏంటిదంటే మనము 2 మార్క్స్ ఏదైనా ఒక సమ్ ఇస్తే దానికి రిలేటెడ్గా మనం కనీసం ఒక ఫార్ములా అయినా సరే మనం మెన్షన్ చేయాలన్నమాట. సో ఫార్ములా కూడా అదేం రాయకుండా జస్ట్ గివెన్ డేటా అని కొంతమంది ఇచ్చేసి అక్కడ ఉన్నది రాస్తున్నారు. సో అలా ఇస్తే మీకైతే మార్క్స్ ఇవ్వరు. సో గివెన్ డేటా అని రాసి సమ్ దానికి ఏదైనా ఒక ఫార్ములా రిలేటెడ్ ఫార్ములా ఏదైనా సరే మనం రాయాలి. సో దానికి ఏమైనా మార్క్స్ ఇస్తారు అంతేలే, కానీ మనం ఏం రాయకుండా ఉంటే మాత్రం మార్క్స్ అయితే ఇవ్వరు. సో కానీ మినిమం ఒక 2-3 స్టెప్స్ అయినా రాయాలి, ట్రై చేయాలి రాయనికి. సో ఇందులో అయితే అన్ని సమ్స్ చేయండి, ఏ సమ్స్ అయితే మీరు లీవ్ చేయొద్దు. LAQs SAQs ఉన్నాయి, VSAQs కూడా. సో ఓకేనా, ఫస్ట్ ఒక టాపిక్ తీసుకున్నారంటే అందులో మనము ఫస్ట్ మీరు SAQs VSAQs చేయండి, SAQs తర్వాత LAQs చేసుకోండి. సో ఓకేనా, ఎందుకంటే అన్ని టాపిక్స్ చదవండి. 7 అంటే 7 టాపిక్స్ అని కాదు చదివేది, అట్లీస్ట్ ఒక 3 టాపిక్స్ అయినా సరే 4 టాపిక్స్ అయినా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అది LAQs SAQs VSAQs అప్పుడు మీకు ఈజీగా స్కోర్ చేస్తారు, ఒక 50+ మార్క్స్ అనేది వస్తాయి. అన్నిట్లో మనం సగం నేర్చుకుంటే మనం నేర్చుకునే దాంట్లో నుంచి ఎగ్జామ్లోకి వస్తే ఏం రాస్తాం మనము. చాలామంది 2Bలో అయితే అసలు అందరికీ సింగిల్ డిజిట్స్ వచ్చాయి. మేము చేసిన దగ్గర అయితే మా బోర్డులో అయితే చాలామందికి అయితే సింగిల్ డిజిట్స్ వచ్చాయి. ఏదో కొంతమంది ఒక ఫ్యూ మెంబర్స్కే మనకు పాస్ అయ్యారు, కొంతమందికి ఒక 30+ 40+లో వచ్చాయి మార్క్స్. సో ఓకేనా, ఈసారి కూడా అలా మీరు మిస్టేక్ చేయకండి, ఎందుకంటే 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. సో ఇప్పటికైనా సరే మనకి ఎక్కువ టైం లేదు, సరే ఉన్న టైంని అయినా సరే యూస్ చేసుకోండి. సో ఇక్కడ ఉన్న టాపిక్స్ అయితే మీరు పర్ఫెక్ట్గా ఇందులో ఉన్న క్వశ్చన్స్ అయితే ఫస్ట్ నేను పార్ట్ 1 వీడియో ఒకటి ఉంటుంది, ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. మ్యాథ్స్ 2B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అయితే మీరు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్, ఏ ఒక్క క్వశ్చన్ని అయితే మీరు వదిలిపెట్టద్దు. అందులో ఉన్న క్వశ్చన్స్ అయితే అన్నీ కూడా మీరు నేర్చుకుంటే మినిమం ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. సో అలాంటిది కాకుండా ఇంకా వేరే మోడల్ ఏ మెథడ్ వచ్చినా కూడా మనం చేయొచ్చు. సో ఓకేనా, ఫస్ట్ అవి ప్రిపేర్ అయ్యాక ఇందులో కూడా చేయండి. ఇందులో అయితే ఈ క్వశ్చన్స్, ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ అయితే మీరు మిస్ చేయొద్దు. సో ఖచ్చితంగా అయితే మీకు ఒక 50+ మార్క్స్ అయితే వస్తాయి. సో ఓకేనా, కనీసం 50 కాకపోయినా 45+ అయినా మీకు పక్కా వస్తాయి. ఇందులో నుంచి ఏ క్వశ్చన్ అయితే మిస్ చేయొద్దు. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ 2A 2B అయితే ఎవరైతే రాస్తున్నారో అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మీరు అవి ప్రిపేర్ అవ్వండి. సో ఓకేనా, అయితే ఎవరైనా రాస్తున్నారు, ఏమైనా క్వశ్చన్ పేపర్స్ కావాలి అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే నేను అప్లోడ్ చేసిన వరకు అయితే క్వశ్చన్స్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ అయితే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో 1A and 1B ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ కూడా నేను అప్లోడ్ చేశాను. సో క్వశ్చన్స్ చూసుకోండి అండ్ తర్వాత సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ అయితే మనకు అన్నీ అందులో నుంచే వచ్చాయి. సో ఇక్కడ నేను ఒక వీడియో తీయాలంటే కొంచెం ఎంతైనా సరే టైం పడుతుంది. సో మీకోసం నేను నా టైం అనేది యూస్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ మీ దగ్గర నుంచి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయిన ఒక షేర్ ఇవ్వండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అండ్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి. మీకు ఇంకా ఏదైనా కావాలి, ఏదైనా సొల్యూషన్స్ కావాలి అనుకుంటే లేదా ఏదైనా క్వశ్చన్ పేపర్స్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో నాకు కూడా టైం అనేది కుదరాలి కదా, సో అందుకే కొంచెం టైం తీసుకుంటున్నాను. సో ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, థ్యాంక్ యూ.